యూత్ని ఆకట్టుకునే సినిమాలు ఎప్పుడొచ్చినా అవి చాలాసార్లు విజయం సాధించిన చరిత్ర టాలీవుడ్ది. అదే కోవలో కొత్త డైరెక్టర్ అయిన శ్రీ చేసిన సినిమా అమీర్పేటలో. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో అతనే వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సినిమా కథ విషయానికి వస్తే వేరు వేరు ప్రాంతాల నుండి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి రకరకాల గోల్స్తో వచ్చి అమీర్పేటలో రూమ్మేట్స్గా మారతారు నలుగురు కుర్రాళ్ళు. అయితే వాళ్ళు రకరకాల ఆకర్షణలకు లోనై ఏం కోల్పోతున్నారో అర్థం చేసుకుని రియాలిటీలో బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటనతో వాళ్ళు ఒక పెద్ద ఆశయాన్ని సాధించడం కోసం బయలుదేరతారు. అసలు ఆ ఆశయం ఏంటి, అది నెరవేరిందా లేదా, ఇంతకీ ఆ నలుగురి కథలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది సినిమా. అదేంటంటే యూత్ఫుల్ సబ్జెక్ట్ అనే ఈ కథని కొంచెం అడల్ట్ కంటెంట్తో నింపేసి ఏదో రకంగా పాస్ అయిపోవాలి అని కాకుండా నిజాయితీగా డీల్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే సినిమాలో ఎవరో ఇబ్బంది పడే సన్నివేశాలు లేవని అర్థమవుతుంది. అయితే నలుగురు కథను మొదలుపెట్టిన డైరెక్టర్ స్క్రీన్ ప్లేని మాత్రం కన్ఫ్యూజింగ్గా రాసుకున్నట్టు అనిపిస్తుంది. ప్యారలల్గా నలుగురు గురించి చెప్తున్న టైంలో వాళ్ళ దారుల దగ్గర నుండి గోల్స్ వరకు వేరువేరుగా చూపించాలని అనుకోవడంతో రకరకాల సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కలుపుతాడు, అది కొద్దిగా ఇబ్బంది చేశాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్లో కెమెరా వర్క్ కూడా రిచ్గా ఉంది. ప్రతి సీన్లోనూ కథ నడిచింది. ముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన సీన్లో కామెడీ సూపర్గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ తీసుకున్న ఎమోషనల్ పాయింట్ ప్రజెంట్ సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేయడం వల్ల అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్లోనే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఉండరు అని చెప్పిన డైరెక్టర్ సేమ్ అలాగే అంతా కొత్త వాళ్ళతో న్యాచురల్గా ట్రై చేశాడు. సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో అయిన శ్రీ అలాగే మెయిన్ హీరోయిన్ అయిన అశ్విని ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. You're listening right, baby. Here we go now. Whoa! It's right time for Ameerpet Low. కంటెంట్ లేని సీన్స్ కూడా మ్యూజిక్తో లేపాలని ట్రై చేశారు. ఇక ఫస్ట్ హాఫ్లో విఫలమైన కెమెరామెన్ సెకండ్ హాఫ్లో ఫుల్ ఫామ్లోకి వచ్చేస్తాడు. అన్ని డిపార్ట్మెంట్లు ఫుల్గా కోఆపరేట్ చేయడంతో డైరెక్టర్ కూడా ఫ్రంట్ సీట్ తీసుకుంటాడు. ఆర్ట్ వర్క్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువల గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. కొన్ని చోట్ల అవసరమైనవి కూడా ప్రొవైడ్ చేయలేదు. కొన్ని చోట్ల మాత్రం రిచ్నెస్ కోసం బాగానే ఖర్చు చేశారు. అయితే సినిమా క్లైమాక్స్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సినిమా కోణాన్ని మార్చినా కూడా అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. అమీర్పేటలో ముగించాల్సిన విషయాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడు. ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి ప్రయత్నంగా చేసిన ఈ అమీర్పేటలో టార్గెటెడ్ ఆడియన్స్ అయిన యూత్కి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో మౌత్ టాక్తో సినిమా రిజల్ట్ అండ్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.